హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము వంకాయ పెరుగు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే వంకాయ ముక్కలు కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 1/2 టేబుల్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న వంకాయ ముక్కలు మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇవంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపుని యాడ్ చేసి ఈ వంకాయ ముక్కలంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ వంకాయ పెరుగు పచ్చడి చాలా బాగుంటుందండి వేడి వేడి రైస్లోకి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వంకాయ కూడా చాలా టేస్టీగా వస్తుంది ఈ పెరుగు పచ్చడిలో యాడ్ చేయడం వల్ల. ఈ వంకాయ ముక్కలంతా కూడా బాగా ఫ్రై అయ్యి బాగా మగ్గే వరకు మగ్గనిచ్చుకోవాలి. ఇలా బాగా మగ్గిపోయాయి కదా, ఇవి చల్లగా అయిన తర్వాత వీటిని పెరుగులోకి యాడ్ చేసుకుందాం. ఈ విధంగా ఈ వంకాయ ముక్కలు ఫ్రై చేసుకున్నవన్నీ కూడా ఇలా పెరుగులోకి యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసి ఇప్పుడు అదే పెనంలోకి మరి కాస్త ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసి ఇందులోకి పోపు దినుసులంతా యాడ్ చేసుకొని ఇవంతా చిటపట్లాడనివ్వాలి. ఇవి చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకొని ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువని కూడా యాడ్ చేసుకుందాం. లైట్గా ఉప్పును కూడా యాడ్ చేసి మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ వంకాయ ముక్కల్లో కూడా ఉప్పు యాడ్ చేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఇదంతా ఫ్రై అయ్యాక కొద్దిగా ఇంగువని కూడా యాడ్ చేసి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇదంతా కూడా ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, దీన్ని కూడా తీసుకెళ్ళి ఆ పెరుగులోకి యాడ్ చేసేస్తాం. ఈ పోపు మొత్తం కూడా ఈ విధంగా ఈ పోపు మొత్తం కూడా ఈ పెరుగులోకి యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఫైనల్గా పచ్చిగా ఉన్న కొత్తిమీరని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినటువంటి వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది రైస్లోకి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. వంకాయలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.